బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి ఇరాక్ భూభాగం నుంచి జరిగిందని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మద్దతున్న షియా మిలిటెంట్లు ఈ దాడులకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ నెల 17న యుఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. దాడి కారణంగా ప్లాంట్ ఆవరణలోని ఎలక్ట్రికల్ జనరేటర్ వద్ద మంటలు చెలరేగాయి. ప్లాంట్ లోపల ప్రధాన అణు రియాక్టర్లకు నష్టం జరగలేదని యుఏఈ స్పష్టం చేసింది. ఇరాక్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు వ్యతిరేకంగా ఇరాక్లోని షియా మిలిటెంట్లు అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేశారు. శాంతి చర్చలో పురోగతి సాధించేందుకు ఇరాన్కు కొన్ని రోజుల సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వచ్చే వారం ప్రారంభం వరకు సమయం ఇస్తారని ఆయన చెప్పారు. అటు అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగుతున్న హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు గత వారం కొంత పెరిగాయని మారిటైమ్ డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 54 నౌకలు గత వారం ఈ జలసంధి గుండా ప్రయాణించాయని వెల్లడించింది. అయితే యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించేవని, వాటితో పోలిస్తే ఇది తక్కువేనని ఆ సంస్థ పేర్కొంది.